ఈ కష్టమైన సమయంలో, ఈ ఇబ్బందికరమైన సమయంలో, సైకలాజికల్గా మేము ఎంతో నిరాశలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకొని మమ్మల్ని నమ్మించి మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఈరోజు తడిగుడ్డతో మా గొంతు కోసే పని చేసినారు. ఖచ్చితంగా దీని మూల్యం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే 20 కోట్ల ముస్లిం మైనార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మరి నితీష్ కుమార్ గారి వైపు చూడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు సెక్యులర్ లీడర్సు ఇంత యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తుంటే, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కాలని చెప్పి చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా మైనార్టీల పక్షాన నిలబడతారని చెప్పి అనుకున్నారు. కానీ మొత్తం యావత్ భారతదేశంలో ఉండే మైనార్టీస్కి అందరికి కూడా నిరాశలో ముంచేసి ఈ బుల్డోస్ చేసేసి ఈ బీజేపీ అజెండాని మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా, మీరు సుప్రీంకోర్టులో పార్టీ కావాలా, మీరు ఎన్డీఏ నుంచి బయటికి రావాలా, మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ముస్లిం మైనార్టీల కోసం కాదు, ఇది భారతదేశ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాడాల్సిన ప్రతి ఒక్క పైన బాధ్యత ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, మీరు బయటికి వచ్చి మాతో కలిసి పోరాటం చేయాల్సిందే. అది చేయకపోతే ఖచ్చితంగా దాని మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ న్యాయ పోరాటం ఎప్పుడు వరకు జరిగితే అప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరులకు కానీ యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్స్ పైన కానీ యాక్ట్స్ పైన కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ కోసం కానీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసము పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.